శ్రీమద్ భగవద్గీత 12వ అధ్యాయము 8, 9, 10, 11 శ్లోకములు. మయ్యేవ మన ఆదత్స్వ మయి బుద్ధిం నివేశయ నివసిష్యసి మయ్యేవ అత ఊర్ధ్వం న సంశయః. నాయందే మనస్సిడుము, నాయందే బుద్ధిని నెలకొల్పుము, మీదట నాయందే నివసించెదవు, ఇందుకు సందేహము లేదు. అత చిత్తం సమాధాతుం న శక్నోసి మయి స్థిరం అభ్యాసయోగేన తతో మామిచ్చాప్తుం ధనంజయ. అర్జున, ఒకవేళ నా యందు చిత్తమును నిలుపుటకు అలవి కానిచో అభ్యాసయోగమున నన్ను పడయుటకు యత్నింపము. అభ్యాసేప్యసమర్థోసి మత్కర్మ పరమో భవ మదత్తమపి కర్మాణి కుర్వన్ సిద్ధిమవాప్ససి. అభ్యాసము చేయుటకును నీకు సాధ్యముగానిచో నాకు ప్రియకరములగు దైవిక కార్యములను చేయబూనుము. నా సంబంధముకు కర్మలను చేయుచు కూడా నీవు సిద్ధిని పొందగలవు. అతైతదప్యశక్తోసి కర్తుం మద్యోగమాశ్రితః సర్వకర్మ ఫలత్యాగం తతః కురు యతాత్మవాన్. అదియు చేయజాలనిచో నిగ్రహవంతుడవై నన్ను శరణుబొంది నీవు చేసిడి కర్మముల యొక్క ఫలమును నాకర్పింపుము.